నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించుమో యేసువా నీదు వాక్యంబు సత్యంబుగా నాకు నిరతంబు జీవంబెగా నేను పయనించు మార్గం బెగా నన్ను నడిపించుమో యేసువా జీవిత యాత్రలో నాదు గురి నీవెగా నీకు సాటి ఎవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే నాకు నీవేగ సర్వము నీదు నామంబే ఆధారము నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతింతునో యేసువా నాకు నీవేగ సర్వస్వము నీదు నామంబే ఆధారము నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతింతునో యేసువా జీవిత యాత్రలో నాదు గురి నీవేగా నీకు సాటి ఎవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నాదు హృదయంబు నీ దివ్య సదనం బెగా నీదు చిత్తంబునే చేయ ముదమాయగా నాదు హృదయంబు నీ దివ్య సదనం బెగా నీదు చిత్తంబునే చేయ ముదమాయగా నాదు హృదయాన లెక్కింతునా నీదు ఉపకారములు యేసువా వీటి కొరకేమి చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా నాదు హృదయాన లెక్కింతునా నీదు ఉపకారములు యేసువా వీటి కొరకేమి చెల్లింతును నాదు స్తుతులందుకో యేసువా జీవిత యాత్రలో నాదు గురి నీవేగా నీకు సాటి ఎవ్వరు యేసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించుమో యేసువా నీవు నడిచావు కెరటాలపై
నన్ను నడిపించుమో యేసువా. అన్న థ్యాంక్ యూ అన్న, వందాలన్నా. వందనాలు కిందన అక్షర్. ఓకే అక్షర్, ప్రేయర్ కూడా చేస్తా. అన్న సరే అన్న, ఓకే అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవముగల దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రములు. నాయన గత కాలం అంతే మమ్మల్ని సజీవ లెక్కలు కాచి కాపాడి మరొక ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి, మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకోవటానికి, మా ప్రభువును హెచ్చించడానికి, గణపరచడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రములు. మరి విశేషముగా ఈ సాయంత్రం సమయంలో ఆయన మా తండ్రి పిటిఎం క్రిస్టియన్ అసెంబ్లీని మీరు ఏర్పాటు చేసుకొని నీ యొక్క వాక్యమును, నీ యొక్క నామమును ఆయన మా తండ్రి అనేకులు ఆయన విని ఆయన మా తండ్రి ఆత్మీయ మేలులు పొందటానికి ఆయన స్థానిక సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న పరిచర్యను బట్టి నీకు స్తోత్రములు, మా కృతజ్ఞతాస్తులు తెలుస్తూ ఉన్నాం. అనేకులకు నాయన సంఘము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్టు సహాయం చేయండి. మరి నాయన మా తండ్రి పాట ద్వారా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, నీకు స్తోత్రములు. నాయన మీరు గొప్ప దేవుడు, నడిపించే దేవుడు. నీ వాక్యము సత్యం, మీ మార్గము, మీ జీవము నాయన మా తండ్రి ఈ యొక్క పరలోకానికి మమ్మల్ని చేరుస్తుంది. ప్రభువా నీకు స్తోత్రాలు. ఏమిచ్చినా కూడా ఈ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేం. ఈ కృప చేత మమ్మల్ని రక్షించుకొని మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. దేవానికి స్తోత్రాలు. మరి విశేషంగా వసంత బాబానని ఆయన మీరు బలపరచండి. ఆయన మా తండ్రి జూమ్ మీటింగ్ లో చేరి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఆత్మీయంగా మేము అభివృద్ధి పొందటానికి, ఫలించడానికి కృప చూపించండి, సహాయం చేయండి. ఈ నామం కొరకు ఆయన మేము గొప్ప కార్యములు చేయటానికి సహాయం చేయండి. మమ్మల్ని ఏర్పాటు చేసుకోనండి, మమ్మల్ని పిలవండి. ఈ నా మహిమ కొరకు మేము జీవించడానికి సహాయం చేయమని సన్నిధిలో వేడుకుంటూ, మరి ఐజాకరణ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అన్న మరి కూడా మరి ఆయన బైబిల్ స్టడీలో అనేక సత్యములు ఈ వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. బట్టి నీకు స్తోత్రములు, మా కృతజ్ఞత చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీరు స్వాధీనంలోకి తీసుకురండి. జూమ్ను నాయన మా తండ్రి ఎటువంటి అభ్యంతరాలు జరగకుండా సహాయం చేసి నడిపించమని నీకే స్థుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములు స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నా ఓటు అన్న వస్తుంది బాబునా. వందనాలు. వందనాలన్న. క్రీస్తునందు ప్రియమైన సహోదరులకు, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మనం స్థానిక సంఘముగా ప్రభువును సేవించి ప్రభువులో ఆనందించాం. ఆయన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు నమ్మదగిన దేవుడుగా మరి మనందరినీ కూడా ఈ ప్రభు దినమందు ప్రభువును సేవించినట్లుగా మనకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ మహింపరుస్తున్నాం. తిరిగి సాయంకాలం మరి క్రమంగా బీటీఎం క్రిస్టియన్ అసెంబ్లీ వారు నిర్వహిస్తూ ఉన్న ఈ జూమ్ మీటింగ్లో మనం అందరం పాల్గొంటూ ఉన్నాం. దేవుని దాసులు ఐజాకన్న ద్వారా మనకు శ్రేష్టమైన వర్తమానాలు, పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం హెబ్రీ పత్రికలో నుండి. మరి దేవుని దాసుడు పరిచర్య నిమిత్తం ప్రయాణాల్లో అందుబాటులో లేని సమయాల్లో అల్పుడునైన నాకు ఈ అవకాశాన్ని ప్రభు ద్వారా అనుగ్రహింపబడుతుండగా దేవుని దాసులు, బాధ్యత కలిగిన ప్రియులు, బీటీఎం క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న మా ప్రియుల ద్వారా ఇటు అవకాశాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ పరిచర్యను అక్కడున్న బీటీఎం క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న ప్రియులను, కుటుంబాలను, అక్కడున్న పరిచర్యను దేవుడు దీవించినట్లుగా మనం అందరం ప్రార్థనలో దేవునికి చెప్పుకుందాం. అన్న ప్రయాణాల కోసం కూడా, అన్న ఆరోగ్యం కోసం, పరిచర్య నిమిత్తం ప్రభు బలంగా ఉపయోగించి సత్యాన్ని ప్రకటించి దేవుని మహిమ కొరకై కార్యాలు జరిగించినట్లుగా
దేవుని దాసుని ప్రభు ఉపయోగించులాగున మన ప్రార్థనలో దేవుని దాసుని ఎత్తిపడదాం. ఈ సాయంకాలం మనం క్లుప్తమైన ధ్యానం ఆ, చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 1 నుండి 11 వచనాలలో ఉన్న ఆ భాగాన్ని మనం అక్కడక్కడ చదువుకొని ఇక్కడున్న సందర్భము, ఇక్కడున్న విషయము కొంత దేవుడు మనకు అవగాహనకు తీసుకొని వస్తూ ఉండగా ఆలకించి ఆత్మీయమైన మేలు పొందుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండరు. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మా ప్రేంగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, గొప్పదగు పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం మీ పాద సన్నిధిని సమీపించి మీతో సహవాసము కలిగి మీ ఆజ్ఞను పాటించుటకు, నాయన మిమ్మల్ని మహింపరచుటకు ఈ ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన తిరిగి సాయంకాలం ఆయన ఈ జూమ్ మీటింగ్లో కలుసుకోవడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి, సహవాసములో ప్రభువా ఆత్మీయమైన సంగతులను ప్రభువా మేము నేర్చుకోవడానికి మీ దాసుడు వైజకన్న ద్వారా ఆయన మాకు అందిస్తున్న శ్రేష్టమైన సంగతులన్నిటిని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ దాసుని కనికరించి మీరు ఉపయోగిస్తున్నందుకు వందనాలు. బలపరచండి. అనేక ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, పరిచర్యలో మీ దాసునికి మీ సహాయం అందించమని వేడుకుంటూ ఉన్నాం. వీటిఎం కృష్ణ అసెంబ్లీని ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని మీరు దయచేస్తున్న దేవా మీకు వందనాలు. ఆయన మా తండ్రి, వారి ద్వారా మేమందరం కూడా ఈ రీతిగా కలుసుకొని సహవాసం చేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖనం మీది, వివరించేది మీరు. మీ మాటలు ఆలకిస్తే ప్రయోజనం పొందుకునేది ప్రభువా నీ ప్రజలమైన మేము కనుక ప్రభువా మాతో మీరు మాట్లాడమని, నాయన మాట్లాడే మీ దాసుని మీరు మరుగుపరచమని, నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నాయన నీ మాటలు పలుకుటకు నాయన చాలినవాడు కాడని మీ పాద సన్నిధిలో ప్రభువా హృదయపూర్వకముగా ఒప్పుకుంటూ మీ సహాయం కోరుకుంటూ మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములోని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వర్లారా, మనం చదువుకున్న ఈ భాగం మరి చాలా ఫెమిలియర్ గా, మనం తరచుగా అనేక సార్లు విన్న విషయాలుగా మనమే మరి ఈ సందేశాలను అందించిన వారముగా ఇక్కడ ఉన్న విషయాన్ని మనం అందరము కూడా ఆ గ్రహింపు కలిగిన వారముగా ఉన్నాం, అందులో అనుమానం లేదు. తిరుగా ఈ భాగంలో నుంచి మరి ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడడానికి, ఆయన మరి తన భాష మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతూ ఉండగా మనం అందరము ఆలకిద్దాం. గత వారంలో మనం రక్షణ పొందిన మనం అందరం కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంతో ప్రభువులో ఏ రీతిగా కొనసాగాలో, ఆ రీతిగా కొనసాగుకుంటే జరిగే నష్టాలు కూడా మనం కొన్ని ఆలోచన చేశాం. అవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉండగా రక్షణ పొందుకోవడం అది ప్రభువు చేసిన కార్యమైతే, రక్షణ పొందిన తరువాత
పూర్తిగా మనమే బాధ్యత వహించవలసిన అవసరత ఉంది. కాబట్టి ఆ విషయంలో మనం మరి అనుభవం తెచ్చుకుంటూ, జ్ఞానం సంపాదించుకుంటూ, సత్యములోనే మనం కొనసాగే వారముగా ఉండాలి అనేది ఆలోచన కలిగి ఉన్నాం. ఆ, ఇప్పుడు ఈ సమయంలో ఈ భాగంలో నుంచి మరి ప్రభువు నేర్పించిన ఒక పాఠం మనందరికి కూడా ఆత్మీయమైన క్షేమాన్ని ఆ, అన్ని అందించినట్లుగా మనం చదువుకున్నాం. ప్రభు యొక్క మరి జ్ఞానం, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వ శక్తి కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన మన ప్రభు అని ఈ భాగంలో నుంచి మనం గుర్తించడానికి ఆ మనం చదువుకున్న భాగం సహాయకరమని నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏమిటి అని అంటే, మరి 4వ వచనంలో 5వ వచనంలో మనం చదువుకున్న రీతిగా ప్రభు మరి సీమోనుదైన ఒక దోణిని ఉపయోగించి ఆయన మరి బోధను లేక ఆయన వర్తమానాలను అక్కడ ఉన్న జన సమూహాలకు బోధించి ముగించిన తర్వాత మరి వీరిని కూడా మరి వారి ప్రయాసకు తగిన ఫలితాన్ని దేవుడు ఇవ్వాలనేటువంటి ఆలోచన, వారికి కూడా దేవుని యొక్క సార్వభౌమాధికారం తెలియచేయాలనేటువంటి ఉద్దేశం, వారు ప్రభు శక్తిని చూచున్నట్లుగా ఈ కార్యాన్ని జరిగించడానికి ప్రభు ఇష్టపడ్డట్లుగా మనం ముగింపు దాకా చూస్తూ ఉండగా అర్థమవుతా ఉన్న విషయం. సీమోనుతో అంటూ ఉన్నాడు, మరి నీవు దోణిను లోతుకు నడిపించి మరి చేపలు పట్టడానికి వల వేయండి అని 4వ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది సమయము గాని సమయం, స్థలము గాని స్థలం అనేది ఆ చేపలు పట్టే విధానంలో ఆ విషయంలో ప్రావీణ్యత కలిగిన సీమోను పేతురు ఇంకా కొంతమంది ఆ చేపలు పట్టే ఆ వృత్తిలో వారు చాలా అనుభవము, ఆ విషయంలో మంచి జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు. దాన్ని బట్టి వారు రాత్రిపూట చేపలు పడడానికి వెళ్తారు. తర్వాత వారు పెద్ద లోతుకు వెళ్ళరు, కొంచెం లోతు తక్కువ స్థలాలలోనే వలలు వేసి రాత్రిపూట మరి వారు చేపలు పట్టే అలవాటు వారికి తెలిసిన మరి విధానం, వారి అనుభవం. కానీ వాటికి భిన్నంగా సమయము కాని సమయం, మరి ఆ పగటి వేళ, అదే తర్వాత మరి స్థలము కాని స్థలం, లోతు, వారు లోతు లేని స్థలంలో వలలు వేసి రాత్రి వేళ వేటకు వెళ్ళేవారు. వారు ఆ రీతిగా చేపలు పట్టుకొని వారి జీవనాన్ని, వ్యాపారాన్ని కలిగి ఉండేవారుగా మనం గమనిస్తాం. కానీ మన ప్రభువు చెప్తా ఉన్న విషయం, అది సమయము కాదు, రాత్రి సమయం కాదు, లోతు లేని స్థలం కాదు, లోతుకు నడిపించి అక్కడ వలలు వేయమడం. కాబట్టి మన ప్రభు యొక్క మరి సర్వాధికారం, సర్వజ్ఞాని, మరి సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంగతులు మనం ఎరిగిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన సమస్తమునకు ఆధారభూతుడిగా ఉన్నాడు. మరి అన్నిటినీ సృజించినవాడు, నిర్మించినవాడు, అన్నిటికీ వాటి పని విధానాన్ని ఆజ్ఞాపించి అప్పగించినవాడు. కాబట్టి ఆయన సార్వభౌమ చిత్తాన్ని బట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. దాన్ని బట్టి 5వ వచనంలో సీమోను పేతురు ప్రభువుకి ఇస్తున్నటువంటి సమాధానంలో కొంత అసంతృప్తిని మనం చూస్తాం. అందుకే ఆయన అంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మా ప్రయత్నము, మా పని, మా అనుభవం, మరి మేము కలిగి ఉన్న నైపుణ్యం, మాకున్న సమస్తాన్ని ఉపయోగించాం ప్రభువా, మేము ప్రయాసపడ్డాము, పని చేశాము.
కానీ మాకేమీ దొరకలేదు. మరి నీవేమో సమయం కాని సమయంలో, స్థలము కాని స్థలంలో ఆ, మరి ఈ విషయానికి భిన్నంగా, మా వృత్తికి భిన్నంగా, మా నైపుణ్యానికి భిన్నంగా, మేము కలిగి ఉన్న విషయాలకు భిన్నమైన విషయాలను నువ్వు తెలియచేస్తున్నావు. ఇక తప్పారంగా మరి మేము వేస్తాం. నిన్ను బాధపెట్టడం అంత మంచిది కాదన్న ఉద్దేశంతో, ఆలోచనతోటి ఆ కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభువుకు ఆ ఎక్కడ ఆ స్థలము గురించినటువంటి సమాచారం ప్రభు ఎరిగినవాడు. ఏ స్థలంలో ఆ అంటే ఏ స్థలమునైనా ఎరిగినవాడు ఆయన. లోతు లేని స్థలమా, లోతు కలిగిన స్థలమా, మరింకేదైనా స్థలానికి అతీతుడు మన ప్రభు. సమయానికి, కాలానికి అతీతుడు మన ప్రభు. కాబట్టి అవి మన ప్రభువును ఆ ఒక చట్రములో బిగించలేవు. మన ప్రభు యొక్క జ్ఞానాన్ని పరిమితి చేయడానికి కాలానికి అధికారము, అవకాశం లేదు. స్థలాన్ని, మన ప్రభువును నియంత్రించడానికి స్థలము కూడా ఉపయోగపడదు. సమస్తమును నియంత్రించి నిర్వహించేవాడు మన ప్రభువే గనక మరి మన ప్రభు యొక్క సర్వ జ్ఞానం, మరి సర్వాధికారం, ఆయన శక్తి మరి మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరి బోధించడానికి మనం ఏపాటి వారం? యోబు గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. ఆయన చేయబట్టుకొని ఆయనకు చెప్పగలిగిన వాడు ఎవరున్నారు? ఆయన ఆలోచనలకు, మరి ఆయన చిత్తానికి ఆయనకు బోధించగలిగిన సమర్థులైన వారు ఎవరు? ఆయనకు ఆయనే సాటి. కాబట్టి ఇంకేమి చేసేది లేక నిరుత్సాహముగా ఉన్నా మరి ఆయన మాట ప్రకారంగా సంగతులు చేయడానికి వారు ఇష్టపడేట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రభు అందరినీ ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు కదా. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో 23, 24 వచనాలు మనం గమనించినప్పుడు ప్రభు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయములను ఆయన ఎరిగినవాడు అని మనం అక్కడ గమనిస్తాం. 1వ అధ్యాయానికి వస్తే అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఫిలిప్పు నతనయేలును ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్న క్రమంలో నతనయేలు అడుగుతాడు, నా గురించి నీకేం తెలుసయ్యా అన్నట్లుగా. ఫిలిప్పు నిన్ను కలుసుకోకముందే నీ సంగతి అంతా నాకు తెలుసు, ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని 1వ అధ్యాయంలో చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఎరిగిన విషయాలు. మన దేవుని యొక్క, మన ప్రభు యొక్క సర్వ జ్ఞానము, సర్వ శక్తి మనం చూడగలం. కాబట్టి ప్రభు ఇక్కడ ఎరిగిన విషయం ఏంటంటే వీరు నిరుత్సాహములో ఉన్న సంగతి ఎరిగినవాడు. మరి వీరు వారి ప్రయాసంతా వ్యర్థము కాగా మరి వారు చాలా మానసికమైన ఒత్తిడిలో ఉన్నట్లుగా, మరి ఏమీ దొరకక ఆ కష్టమంతా వృధా అయినట్లుగా వారు కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్న సంగతి కూడా ప్రభు ఎరిగిన వాడై ఆ సమస్య నుండి కూడా వారిని బయట పడవేయాలనే ఉద్దేశం, మనస్సు కలిగిన వాడుగా మన ప్రభు ఉన్నాడని తలంచగలం, ఆలోచన చేయగలం. వారిలో ఉన్న ఆ నిరుత్సాహం, ఆ నిర్వేదం, మరి ఆ అంతర్మదనం, ఆ తీవ్రమైన సంక్షోభాన్ని ప్రభు సరిచేయడానికి తన జ్ఞానమును, తన సర్వాధికారమును, తన శక్తిని ఉపయోగించడానికి ఇష్టపడి పేతురును మరి లోపలికి వెళ్ళమని, లోతుకు వెళ్ళమని, వలవేయమని ఆయన చెప్పడం ద్వారా ఆయన యొక్క జ్ఞానము, ఆయన అధికారాన్ని మనం గమనించగలం. కాబట్టి ఆ రీతిగా మనం ప్రభు యొక్క శక్తిని చూడగా ఆయన చెప్పినట్లుగా వారు వలవేశారు.
6వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. విస్తారమైన చేపలు వారికి దొరికినట్లుగా, మరి వారి ఒక దోణి సరిపోలేదు, మరి మరొక దోణి కూడా వారికి అవసరం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన ప్రభు మనము ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయగలిగిన గొప్ప శక్తిమంతుడు అని మనం గుర్తించడానికి ఈ భాగం మనకెంతైనా మరి సహాయకరం కదా. అందును బట్టి మన ప్రభువును మనం ఘనపరచగలం, మహింపరచగలం. మన ప్రభు శక్తిని మనము చూసి మన ప్రభువును మనం ఎంతగా మరి మహిమపరచవచ్చో సంగతులు మనకు తెలియచేస్తా ఉన్నాయి. అలాగైతే ప్రభువు లేని ఆ సమయం, ప్రభువు లేని ప్రయాస, ప్రభువు లేని సంపాదన అయితేనేమి, ఇక విషయాలు ఏవైనా కూడా ప్రభువు లేని విషయాలలో వారేమి పొందలేదు అని మనం చూస్తాం. 5వ వచనంలో రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమి దొరకలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక సత్యము ఏమిటనంటే, మన ప్రభువు సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు కదా. ఈ రీతిగా ఆయనను కొనియాడుటకు, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించి మన ప్రభువును మనం మహింపరుస్తూ ఉండగా, అలాంటి ప్రభువు లేకుండా మరి మన ప్రయత్నాలు, మన ప్రయాస, మన పని, మనము కలిగి ఉన్నది ఏది కూడా మరి అది వ్యర్థమే, మరి ఏమి దొరకదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించగలం కదా, గుర్తించగలం. కాబట్టి ఈ సాయంకాలం మనం ఆ విషయం పట్ల మరి సరైన అవగాహన మనం కలిగి ఉండడం ద్వారా మనం ఆత్మీయంగా బలపడగలం. మనము చేసే పని అది ఏదైనా ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే మరొకటి విద్యన, మన భూమి మీద కలిగి ఉన్న దీవెనకరమైన జీవిస్తూ ఉండగా ప్రభు దీవెనల ద్వారా పొందుకుంటున్న ప్రతి విషయం కూడా ద్వారానే అందులో మనం కొనసాగవలసిన వారముగా ఉండాలి అనేది మనకు ఈ విషయము తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రభువు లేకుండా మనము ఏమి చేసినా ప్రయాస వ్యర్థమే అనే విషయాన్ని మనం గమనిస్తాం. అందుకే మనకు ఈ లోకసువార్తలో 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని గురించినటువంటి వివరాలు మనకు తెలుసు కదా. అతడు సమృద్ధిగా పంట పండించుకున్నవాడుగా, మరి దానిని కూర్చుకోవడానికి అతని దగ్గర ఉన్న కొట్లు సరిపోకపోతే వాటిని మరల విస్తరించి కట్టుకొని అతను వాటిలో సమకూర్చుకున్న తర్వాత కొట్ల నిండా దాని అంతా నింపుకున్న తర్వాత అతడు తన ప్రాణంతో తనలో తాను అనుకుంటున్న పరిస్థితులు మనం ఎరిగిన వారం కదా. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైనది నీకు సంపాదించి పెట్టాను, సమకూర్చుకున్నాను, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకోవడం. ఇక్కడ ఒకవేళ అతడు పని చేసి ఉండవచ్చు, ప్రయాసపడి ఉండవచ్చు, దాన్ని బట్టి ఫలితము కూడా పొందవచ్చు. అదంతా కూడా తనకు సమీపంగా సమకూర్చుకొని దానితో పాటుగా నివసిస్తూ అందులో సుఖిస్తూ ఆనందిస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రభువు చెప్పిన మాట వెరివాడా అనే మాట. కారణం ఏమిటి? పని చేశాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, సంపాదించాడు, కూర్చుకున్నాడు. ఇక తృప్తిగా, హాయిగా, ఆనందముగా సుఖించి ఆనందించడానికి మరి అలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు మరి అతనికి ఏమున్నాయి? మరి అతడు వెరివాడని ఎలాగూ చెప్పగలం మనం అని అంటే, అవన్నీ కూడా మంచి విషయాలే అయినప్పటికీ కూడా, చేయగలిగినవే అయినప్పటికీ కూడా, చేస్తున్నవే అయినప్పటికీ కూడా అందులో ప్రభువు లేడు. అందులో ప్రభు యొక్క ప్రస్తావన లేదు.
మరి అదంతా తన సొంత జ్ఞానమో, సొంత తెలివితేటలో, తానే పడిన కష్టమో, తానే తన ప్రయాసమో అంతా కూడా తానై సంపాదించినప్పటికీ కూడా వ్యర్థమే. దానిని మనం అనుభవించుటకు చాలిన వారము కాము అనే సంగతులు మనం చూస్తాం. దేవుని దాసులు ఆ సందర్భాల్లో అక్కడక్కడ చెప్పినప్పుడు 128వ కీర్తనను మన జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు, మరి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అనే మాట మనం అక్కడ చూస్తాం. నిశ్చయముగా సంపాదించినది మనం అనుభవించి ఆనందించాలి అని అంటే పై భాగంలో మొదటి చరణంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదింపబడును అని మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని ఆ తోడు, దేవుని సహాయము, దేవుని ఆ విషయము అక్కడ ఏమీ లేకుండా మనం మన చేతుల కష్టార్జితాన్ని కూడా అనుభవించడం వీలు పడదు అని మనం ఎరిగిన వారముగా. కాబట్టి ఇతను కూడా ఎంత కష్టపడ్డా, ఎంత జ్ఞానము కలిగి దానికి సంబంధించిన విషయాలలో ప్రయాసపడి సంపాదించి సమకూర్చుకున్నప్పటికీ కూడా దేవుడు లేని విషయముగా అవన్నీ కూడా వెరితనముతో వ్యర్థమైన విషయాలుగా కనబడుతూ ఉన్నాయి. అలాగైతే మనము కూడా మరి మనకున్న పరిస్థితులను బట్టి, అది ఉద్యోగమా, వ్యవసాయమా, సంపాదన, మరి ఏదైనా కూడా భౌతికంగా, లోకరీతిగా అలాంటి దీవెనకరమైన సంగతులు మరి ప్రభువు లేకుండా మనము దీవించబడలేము అనే విషయాన్ని, అదే సమయంలో ఆత్మీయమైన విషయాల్లో కూడా మనము దేవుడు మనకిచ్చిన కృపావరాలలో మరి మనం ప్రభువు మీద ఆధారపడి ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకొని ప్రభు యొక్క శక్తిని మనం కలిగి మనం ప్రయాసపడితే మన ప్రయాసలో మరి ఏమాత్రము కూడా ఇబ్బంది ఉండదు కదా అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయము చివరి వచనంలో 58వ వచనంలో మనం ఈ రీతిగా చూస్తాం కదా, ప్రభువునందు మనం పడిన ప్రయాసము వ్యర్థము కాదని మనము ఎరిగి చదువుకున్నాం. చూడండి సహాయకరంగా కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాగైతే ప్రభువు లేని ప్రయాస, రాత్రంతా ప్రయాస, ఎంతకాలమైన ఆ ప్రయాస అది ఎంత గొప్పదైనా ప్రభువు లేనిది ఆ ప్రయాసంతా కూడా వ్యర్థమే అనే విషయాన్ని మరి సీమోను పేతురు ద్వారా మనం ఏ రీతిగా విన్నామో మన వ్యక్తిగత జీవితాల్లో అట్టి అనుభవాలను కూడా మనం కలిగి ఉన్నాం. ప్రభువు లేకుండా ఆ ప్రయాస మనము అంత ఫలవంతంగా, ఆశీర్వాదకరంగా, ఆనందంగా అనుభవించలేకపోవడం అనేది మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో కూడా ఆయా సందర్భాల్లో మనం ఎరిగిన వారముగా అనుభవాల ద్వారా గుర్తించగలిగిన అనేక అనుభవాలు మనకు కూడా ఉంటాయి. భవిష్యత్తులో కూడా మనము ప్రభు కొరకు ప్రయాస, ప్రభువును కలిగి ప్రభువు ద్వారా ప్రభు సహాయం పొంది ప్రభు చిత్తం మెరిగి మరి ఆయన ఏర్పాటును బట్టి మనం గనక ప్రయాసపడితే అది చిన్నదా, అది పెద్దదా, అది ఎలాంటిదైనా కూడా ప్రభువు ద్వారా, ప్రభువు నందు మనం పడే ప్రయాసకు ఫలితం ఉంటుంది. అది వ్యర్థము కాదు అనే విషయాన్ని మనము ఎరిగిన వారముగా ఉండి ఈ మాటల ద్వారా మనం ఆదరించబడతా ఉన్నాం. అందును బట్టి ప్రభువును మనం స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం కదా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు కదా, ద్రాక్ష వల్లులో నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం అనే మాటలు మనం అక్కడ చదువుకుంటాం. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను చూడండి.
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయన లేకుండా ఎంత చేసినా కూడా అది వ్యర్థమే అనే మాట ఇక్కడ, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, చేసినా అనుభవించలేరు అని దాని అర్థం. కాబట్టి ఆ ఆయన యందు మనం నిలిచి ఉండాలి. మన యందు ఆయన కూడా నిలిచి ఉంటాడు. అప్పుడు మనం ఫలించడానికి, మన ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందడానికి ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం కదా. అందుకే మరి లూకాసు సువార్త 21వ అధ్యాయంలో ఓ పేద విధవరాలు వేసిన కానుకను ప్రభు ప్రస్తావించాడు. ధనవంతులైన వారు వేస్తూ ఉన్న ఎక్కువ మొత్తాన్ని ఆమె వేసిన ఆ చిన్ని కానుకతో పోల్చినప్పుడు మరి ఆమె వేసినదే ఎక్కువగా అభినందించిన పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. కారణం ఏమిటి అని అంటే, ఆమె ప్రభువు నిమిత్తము, ప్రభువు కొరకు కలిగినదంతా, జీవనమంతా మరి ప్రభువుకు వేసింది కదా. మరి ఆ సంగతులు మనం చూస్తూ ఉన్నప్పుడు తనది తన కోసమే వాడుకోవచ్చు, తన దగ్గరే ఉంచుకోవచ్చు, తన అవసరాల నిమిత్తము దానిని ఉపయోగించుకోవడం న్యాయమే అయినప్పటికీ కూడా ప్రభువుకు అందులో పాలు లేకపోతే భాగము ప్రభువుకు ఇవ్వాలనేటువంటి మనస్సు తనకు లేకపోయినా ప్రభువుకి ఇవ్వడము ద్వారా ప్రభువు నాకు తన శక్తి ద్వారా, తన సర్వాధికారాన్ని బట్టి నన్ను పోషించగలడు. నాకు అవసరాలు, నా ప్రతి విషయంలో దేవుడు నాకు అన్నిటిని ఏది తక్కువ కాకుండా ఆయన ఇవ్వగలడు అని విశ్వసించడం ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసానికి నిదర్శనం. కాబట్టే ఆమెకు లేదు అని చూడలేదు, కానీ ఉన్నదంతా కూడా ఇవ్వడం. అందుకే మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ప్రభువు చెప్పిన మాట కదా, పరలోకమునందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అనే మాటలు ప్రభు మనకు చెప్పాడు. మరి పరలోకములో మన కొరకు ధనము సమకూర్చుకోవడానికి భూమి మీద ప్రభు కార్యాలకు, ప్రభు యొక్క పని నిమిత్తమై మనము మన సంపాదన, మన దగ్గర ఉన్న సొమ్మును ఖర్చు చేయడం అనేది ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం అది కదా. మనకి ఇవ్వబడినది, మనకి ప్రభువు ఇచ్చిన దానిని ప్రభు కొరకు మనం ఉపయోగించడమే అది ఆశీర్వాదకరం. కాబట్టి అట్టి ఆశీర్వాదాన్ని ఈ వృద్ధురాలైన, పేదరాలైన విధవరాలు మరి ఆమె అవకాశాన్ని కలిగి ఉందని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనము కూడా మనకున్న సమయంలో ప్రభు కొరకు ప్రయాసపడాలి. మనకున్న సంపాదనలో ప్రభు కొరకు ప్రయాసపడాలి. మనము కలిగి ఉన్నది ప్రభు మనకు ఇచ్చిన ప్రతి విషయము ద్వారా మనం ప్రభువును ప్రేమిస్తూ ఆయన కొరకు మనం ఉపయోగించి అట్టి ప్రయాసను మనం కలిగి ఉంటే నాకు ఇస్తూ ఉంది అని అంటూ ఉన్నాం. మన పౌలు గారి జీవితంలో కూడా ఆయన పడిన ప్రయాస మనమందరం ఎరిగిన వారమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన చెప్పిన అనేకమైనటువంటి విషయాలు, ఆయన ప్రయాసలో భాగంగా ఆయన అనుభవించిన అనుభవాలు, చాలా విషయాలు చెప్పాడు. చూడండి, మెట్టుకు 1-2 మన జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. మనం మధ్యలో, మరి విశేషముగా ప్రయాసపడుతుని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటి, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని అనే మాటలు చూస్తాం. 27వ వచనం, ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, సంబరత్వంతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు, ఇవియుగాక సంఘమునకు వచ్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు
కాబట్టి మన అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రయాస కదా, తాను సంపాదించుకోవడానికో, తాను సుఖించడానికో, తాను లాభముగా సమకూర్చుకోవడానికో, మరి తాను అనుభవించడానికో కాదు గాని, మరి ప్రభు పనిలో ప్రయాసపడుతూ వీటన్నిటిని అనుభవిస్తూ వీటన్నిటి ద్వారా ప్రభువును మహింపరుస్తూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని, సమయాన్ని, ఆ, తన ఆరోగ్యాన్ని, తాను కలిగి ఉన్న ఆ, ఆశీర్వాదకరమైన ప్రతి ఆ ఆ విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి, అందించడానికి, పంచుకోవడానికి ఆయన చేసిన ప్రయాణాలు, ఆయన పడిన కష్టాలు, ఆయన పొందిన అనేకమైన ఇబ్బందులను చూస్తాం. కాబట్టి ఆ పౌలు గారు ప్రయాస మనం చూస్తా ఉన్నాం కదా. ఫిలిప్పి పత్రికలు మనం చూస్తాం. ఆయన ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటిని నష్టము గంచుకున్నాడు. కారణం ఏమిటంటే ప్రభువునందు ప్రయాసకు అవి ఆటంకముగా, అడ్డుబండగా ఉండకూడదు అని. ఇక్కడ లాభకరమైనవి ప్రభు పనిలో ఆటంకాలుగా ఉండవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభు పనికి ఆటంకముగా ఉండే ఏ లాభము కూడా, లాభకరమైన పరిస్థితి, సంఘటన, ఆ విషయము ఏదైనా కూడా, అది ఎంత గొప్పదైనా, లాభముతో కూడినది అయినా నష్టము గంచుకొని దానిని పెంటతో సమానముగా భావించుకోవడం అనేది దేవుని యొక్క ఆ పనిలో, ఆయన ప్రయాసలో పౌలు గారు ఆయన అనుభవం ద్వారా ఆయన జీవించి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా అనుభవాన్ని కలిగి మనము చేసే ఈ పరిచర్య, ప్రభు పని, అది మనం మరి ఆయనను కీర్తించే వరమా, పాటలు పాడే వరమా, ప్రభు కొరకు, ఆయన మహిమ కొరకు ఆ ప్రయాసను, ఆ పనిని, ఆ వరాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. అది మన కొరకు అన్నట్లుగా కాకుండా, మనము చేసే ప్రతిదీ కూడా, మనము ఇచ్చే కానుక, లేకపోతే మనము చేసే పని, అది ఏదైనా కూడా, నువ్వు చేసే వాక్య పరిచర్యనా, నువ్వు చేసే ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించగలం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనకి అప్పగించిన పనిలో నమ్మకముగా, యథార్థముగా, నిస్వార్థముగా, లాభాపేక్షతో కాకుండా, మరి మనము పడే ప్రతి ప్రయాసకు ప్రభు ఫలితమిచ్చే దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని గుర్తించి ఆయన కొరకు మనం ప్రయాసపడదాం, పని చేద్దాం, ప్రభు దీవెనలు పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. చందో అన్నా వందనాలు అన్నా. ఓకే, వందనాలు.